మనము నిత్య జీవితంలో పని అనే పదాన్ని చాలా సాధారణంగా వాడుతుంటాము. ఉదాహరణకు నేనిప్పుడు ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. నేను పని చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ మా తమ్ముడు చూసి అదేంటి అక్క కంప్యూటర్తో ఆడుకుంటోంది, పని చేయడం లేదని అనుకుంటాడు. దీన్ని బట్టి ఒక వ్యక్తి పని చేస్తున్నాడా లేదా అని నిర్ధారించడం చాలా కష్టమవుతుంది. కానీ భౌతిక శాస్త్రంలో మనకు ఖచ్చితమైన నిర్వచనాలనేవి అవసరము. ఈ వీడియోలో మనం భౌతిక శాస్త్రం ప్రకారం పనిని ఎలా నిర్వచిస్తారో తెలుసుకుందాం. ఒక వస్తువుపై జరిగిన పని అనేది ఆ వస్తువుపై ప్రయోగించిన బలము మరియు ఆ వస్తువు పొందిన స్థానభ్రంశం యొక్క లబ్ధానికి సమానము. స్థానభ్రంశం అంటే బలం ప్రయోగించిన దిశలో వస్తువు ప్రయాణించినటువంటి దూరము. కాబట్టి పనికి సూత్రం ఏంటంటే పని ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము. పని జరగాలంటే రెండు ప్రధానమైన షరతులు ఉన్నాయి. మొదటిది, మీరు ఆ వస్తువుని తోయాలి లేదా లాగాలి, అంటే వస్తువు పైన బలాన్ని ప్రయోగించాలి. రెండవది, మీరు బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు ఖచ్చితంగా కదలాలి, అంటే స్థానభ్రంశం అనేది జరగాలి. ఒకవేళ మీరు వస్తువుని తోయకపోతే బలము 0 అవుతుంది. అప్పుడు పని కూడా 0 అవుతుంది. అలాగే మీరు తోస్తున్నా కూడా ఆ వస్తువు కదలకపోతే స్థానభ్రంశము 0 అవుతుంది. అప్పుడు కూడా పని 0 అవుతుంది. పని జరగడానికి ఇవి రెండు ముఖ్యమైన షరతులు. ఈ విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలను చూద్దాము. ఇక్కడ గమనించండి, ఒక ఆమె మార్కెట్లో బండిని తోసుకుంటూ వెళ్తోంది. ఆమె ఇక్కడ పని చేసినట్లా లేదా? గమనించండి, ఆమె బండిని తోస్తోంది, అంటే ఆమె బండి మీద బలాన్ని ప్రయోగిస్తోంది. మరియు ఆమె తోస్తున్నప్పుడు ఆ బండి కూడా కదులుతోంది, అంటే బండి స్థానభ్రంశం జరుగుతోంది. ఇక్కడ బలము మరియు స్థానభ్రంశము రెండూ ఉన్నాయి. అందువల్ల ఈమె బండి పైన పనిచేసింది. ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి తన బలాన్నంతా ఉపయోగించి గోడను తోయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వ్యక్తి 3 గంటల సేపు తన బలాన్నంతా ఉపయోగించి గోడను తోసి, నేను చాలా అలసిపోయాను, బాగా చెమట పట్టింది, నేను చాలా పని చేశానని అనవచ్చు. కానీ మనం ఇంతకు ముందు నేర్చుకున్నాము, బలాన్ని ఉపయోగించి ఒక వస్తువుని కదిలించినప్పుడు ఆ వస్తువు ఖచ్చితంగా కదలాలి, అప్పుడే పని జరిగినట్లు. కానీ ఇతను బలం ప్రయోగించినప్పటికీ గోడ కదలకుండా స్థిరంగా ఉంది, అంటే స్థానభ్రంశము 0. కాబట్టి ఈ వ్యక్తి పని చేయలేదు. అంతరిక్షంలో ఒక వ్యోమగామి చేతిలో బంతిని పట్టుకొని ఉన్నాడు అనుకుందాం. మనకు తెలుసు, అంతరిక్షంలో గురుత్వాకర్షణ మరియు ఘర్షణ బలాలు ఉండవు. ఇప్పుడు ఈ వ్యోమగామి అతని చేతిలోని బంతిని విసిరేశాడు అనుకుందాం. అప్పుడు ఇతను పని చేసినట్లా కాదా? గమనించండి, ఇతను బంతిని విసురుతున్నప్పుడు బంతి మీద బలాన్ని ప్రయోగించాడు. అదేవిధంగా బంతి కూడా స్థానభ్రంశం చెందింది. పని యొక్క నిర్వచనం ప్రకారము ఇక్కడ బలము ఉపయోగించాడు మరియు బంతి స్థానభ్రంశం కూడా జరిగింది. కాబట్టి వ్యోమగామి పనిచేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వ్యోమగామి బంతిని చేయి నుండి విసిరేంత వరకే బలాన్ని ఉపయోగించాడు. విసిరేశాక బంతి మీద బలాన్ని ప్రయోగించడం లేదు, అంటే బలము 0. కానీ బంతి స్థానభ్రంశం అయితే చెందుతోంది. పని యొక్క నిర్వచనం ప్రకారము బంతి స్థానభ్రంశం అయినప్పటికీ బంతిని విసిరేశాక బలము ఉపయోగించలేదు, అంటే బలము 0. బంతిని విసిరేశాక పని జరగలేదు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి బార్బెల్ని పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇతను 2 గంటల సేపు నుండి బార్బెల్ని పట్టుకొని, చాలా అలసిపోయాను, నాకు బాగా చెమట పట్టింది, నేను చాలా పని చేశానని అంటున్నాడు. ఆలోచించండి, ఈ వ్యక్తి నిజంగా పని చేశాడా? మనకు తెలుసు, బార్బెల్ యొక్క బరువు కారణంగా అది కింద పడిపోతుంది. ఇతను బార్బెల్ యొక్క బరువును సమతుల్యం చేయడానికి
అతని బలాన్ని ఉపయోగించి బార్బెల్ని పట్టుకొని ఉన్నాడు. కానీ అతను బార్బెల్ను ఒకే చోట పట్టుకొని ఉన్నాడు. బార్బెల్ కదలడం లేదు. అంటే బార్బెల్ స్థానభ్రంశం జరగలేదు. బలాన్ని ఉపయోగించినప్పటికీ వస్తువు కదలలేదు కాబట్టి పని జరగలేదు. ఒకవేళ ఈ వ్యక్తి బార్బెల్ను పైకి కదిలించడం ప్రారంభిస్తే అతను పని చేసినట్లే. ఎందుకంటే బార్బెల్ కింద పడిపోకుండా అతను బలాన్ని ఉపయోగించి పట్టుకున్నాడు. అదేవిధంగా పైకి కదిలిస్తున్నాడు కాబట్టి బార్బెల్ స్థానభ్రంశం చెందింది. బలాన్ని ఉపయోగించాడు, బార్బెల్ స్థానభ్రంశం కూడా జరిగింది కాబట్టి ఇతను పని చేసినట్లే. ఇప్పుడు మనం అదే బార్బెల్ని తీసుకొని కింద పడేస్తే ఏమవుతుంది? అది కింద పడిపోతుంది. ఇప్పుడు ఈ బార్బెల్ పైన పని జరిగిందా లేదా? మొదట ఈ బార్బెల్ని ఎవరు తోయడం లేదు కాబట్టి మనం పని జరగలేదని అనుకుంటాం. కానీ పని జరగడానికి కేవలం బలం అవసరం. మనుషులే తోయాల్సిన అవసరం లేదు. ఏ బలమైనా సరే పని చేయవచ్చు. మనకు తెలుసు, గురుత్వాకర్షణ బలం వల్ల అది కింద పడిపోతుంది. కాబట్టి గురుత్వాకర్షణ బలం దానిని కిందకు లాగుతోంది. మరి అదేవిధంగా అది కిందకు పడుతున్నప్పుడు స్థానభ్రంశం కూడా జరిగింది. అందువల్ల ఈ బార్బెల్ పైన పని జరిగింది. ఈ ఉదాహరణలో మనుషులెవరూ పని చేయలేదు, కానీ గురుత్వాకర్షణ బలము పనిచేసింది. ఏ బలమైనా సరే వస్తువును స్థానభ్రంశం చేయగలిగితే పని జరిగినట్లే. జీవమున్న వస్తువులే అవసరం లేదు. భౌతిక శాస్త్రంలో పని ఎప్పుడు జరుగుతుందో మనము తెలుసుకున్నాము. కాబట్టి పనిని ఎలా లెక్కిస్తారో ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈ మహిళ 30 న్యూటన్ల బలంతో బండిని తోసి దానిని 2 మీటర్ల దూరం కదిలించింది. ఇప్పుడు ఈ మహిళ బండిపై చేసిన పనిని లెక్కిద్దాము. మీరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. మనము ఇంతకు ముందే నేర్చుకున్నాము, పని = బలము × స్థానభ్రంశము. ఇక్కడ బలాన్ని F అనే అక్షరంతో సూచిస్తున్నాము. అలాగే స్థానభ్రంశాన్ని S అనే అక్షరంతో సూచిస్తున్నాము. అలాగే పనిని W అనే అక్షరంతో సూచిస్తాము. కాబట్టి W = F × S. ఇప్పుడు విలువలని ప్రతిక్షేపిద్దాము. F విలువ 30 న్యూటన్లు, S విలువ 2 మీటర్లు. 30 × 2 60. ఇప్పుడు యూనిట్లను చూడండి, న్యూటన్ మీటర్. భౌతిక శాస్త్రంలో పనిని మనం పదే పదే ఉపయోగిస్తాం. కాబట్టి ప్రతిసారి న్యూటన్ మీటర్ అని రాయకుండా ఉండటానికి న్యూటన్ మీటర్కు ఒక పేరు పెట్టారు. అదే జౌల్. దీనిని మనం పెద్ద అక్షరం Jతో సూచిస్తాము. ఈ యూనిట్ ఒక శాస్త్రవేత్త పేరు మీద పెట్టబడింది. కాబట్టి పని యొక్క యూనిట్ జౌల్. కాబట్టి ఈ మహిళ బండిపై 60 జౌల్స్ పని చేసిందని చెప్పవచ్చు. ముగించే ముందు మీకు ఈ న్యూటన్ మీటర్ లేదా జౌల్ అంటే అర్థం ఏమిటి, పనిని మనం బలం మరియు స్థానభ్రంశంల లబ్ధమని ఎందుకు నిర్వచించాలి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్న వచ్చింటుంది. దీనికి సమాధానము మనం ముందు తరగతులలో శక్తి గురించి, అలాగే పని మరియు శక్తి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక వస్తువుపై జరిగిన పని అనేది వస్తువుపై ప్రయోగించిన బలము మరియు స్థానభ్రంశంల లబ్ధానికి సమానము. ఒక వస్తువుపై మనం బలం ప్రయోగించి లాగినప్పుడు లేదా తోసినప్పుడు వస్తువు ఖచ్చితంగా కదలాలి. పని యొక్క ప్రామాణిక యూనిట్ న్యూటన్ మీటర్. దానినే సాధారణంగా జౌల్ అని అంటాము.